నేను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నాకెప్పుడు చెడు చేసే దేవుడు కాదు. బైబిల్ గ్రంథంలో అంటారు ఆయన గురించి, దేవుడట కీడు చేయుట అసంభవము అంట. మన దేవుడు ఎవరో తెలుసా? అసలు కీడు చేయడం అనేదే ఆయన హిస్టరీలోనే లేదట, అతని జీవితంలోనే లేదట. మరి అతని జీవితంలోనే కీడు చేయడం లేనప్పుడు నీకెందుకు కీడు చేస్తాడనుకుంటావు? నీకెందుకు మంచి చేయడం అనుకుంటావు? మరి నువ్వే నీ గురించి ఎందుకు ఆలోచిస్తావు? అంటే దేవుడి కంటే మన గురించి మనం ఎంత ఆలోచిస్తున్నాం చూడండి. ఆయన అంటున్నాడు, నేను కదా నీ గురించి ఆలోచించవలసిన వాడిని, నువ్వే నీ గురించి నువ్వు ఆలోచించడం ఏంటి? నేను ఆలోచించనా? మీకు తెలుసు. సరే, ఈ మాట కూడా మీకు చూపిస్తాను. మన దేవుడు ఏమంటున్నాడో చూపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 10-11 వచనాలండి. 10-11 వచనాలు. మీరు చెడ్డవారేయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు నియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను. అబ్బా, చూసారా, మన పరలోకపు తండ్రి ఎంత మంచివాడు అంటే, ఈ లోకములో ఉన్న ప్రతి తల్లిదండ్రులు తన పిల్లలు ఏది అడిగితే దానికంటే మంచిది ఇస్తారో అంతకంటే మన పరలోకపు తండ్రి మంచివాడు. నువ్వు అడిగిన దానికంటే మంచిది ఇచ్చేవాడు. మరి అలాంటి దేవుడికి నీ ఇష్టం జరగాలని, నాకు ఇదే ఈ తండ్రి, నేను ఇదే అనుకుంటున్నాను, నాకు ఇదే చేయి తండ్రిని నువ్వు ఎలా పట్టుపడుతున్నావు దేవుణ్ణి? ఎందుకు నువ్వు అలాగ అడుగుతున్నావు దేవుణ్ణి? ప్రభా, నా జీవితంలో ఏది జరిగినా నీ ఇష్టమే. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు కీడు చేసే దేవుడు కాదు, మేలే చేస్తావు. కాబట్టి నీ ఇష్టానికి అప్పగించుకుంటున్నాను. నేను కోరుకునేది ప్రస్తుతం నాకు మేలకు ఉండొచ్చేమో, తర్వాత నాకు కీడేది జరుగుతుంది. అందుకని నా ఇష్టం అనేది నేను ఏది కోరుకోను. నీ ఇష్టం, నువ్వు ఏది చెయ్యాలనుకుంటున్నావు అది నా పక్షంగా చెయ్యి. దేనికైనా నేను సంతోషమే. అలాగ నిజంగా మనం దేవుడికి అప్పగించుకుంటే మన దేవుడు మనకి ఎందుకు కీడు చేస్తాడు చెప్పండి? నువ్వు అడిగిన దానికి ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు చెప్పండి? అంత మంచి దేవుడిని నమ్ముకొని కూడా ఎప్పుడు మనం ఎలాగడుగుతాం తెలుసా? ప్రభా, నాకు అది కావాలి, ప్రభా నాకు అలా జరగాలి, ప్రభా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నాకు ఇది కావాలి తండ్రి, ఇది తండ్రి, అది తండ్రి అని ఎప్పుడు మన కోరికలు మన ఇష్టాన్నే అడుగుతామే తప్ప, లేదు తండ్రి నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే అది నువ్వు అనుగ్రహించు, లేదనుకుంటే నాకు ఏది అక్కర్లేదు. నువ్వు ఎలాంటి స్థితిలో నన్ను ఉంచడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నన్ను ఏ స్థితిలో ఉంచడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. ఆ స్థితిలోనే ఉండిపోతాను నేను. అలా ఎప్పుడైతే మనం దేవుడికి అప్పగించుకుంటామో నిజంగా దేవుడు నిన్నెంత గొప్పవాడిని చేయాలనుకుంటాడో తెలుసా? ఈ భూమి మీద తను నమ్మిన వారిని అందరినీ పైవారిగానే ఉంచాలనుకుంటున్నాడే తప్ప ఎప్పుడూ క్రిందవారిగా ఉండాలనుకునేవాడు కాదు. మన దేవుడు ఆయన నమ్ముకున్న తన బిడ్డలందరినీ నిశ్చయముగా ఆశీర్వదించగలిగిన వాడు ఇహమందు పరమందు. ఇక్కడ నువ్వు దీవించబడతావు, పరలోకమందు దీవించబడతావు. ఇక్కడ పరలోకమందు నువ్వు దీవించబడాలి అంటే దేవుని చిత్తానికి అప్పగించుకో, ఆయన ఇష్టానికి అప్పగించుకో. ఏది మన ఇష్టం జరగకూడదు, ఏది నాకు కావాలని కూడా అడగొద్దు. ప్రభా నీ చిత్తం, నువ్వు ఏది చేయాలనుకున్న నీ ఇష్టమే. ఎప్పుడైతే మనం దేవుని చిత్తానికి అలా అప్పగించుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని దీవించగలిగిన వాడండి. యోధా రాజైన ఆహాజు అలాంటి వాడు కాదు. తన పితరుడైన దావీదు నడిచినట్లుగా యథార్థమైన హృదయంతో దేవుణ్ణి అనుసరించలేదు. మరి ఎలా నడిచాడు? తన ఇష్ట ప్రకారంగా నడవడానికి ఇష్టపడ్డాడు. తన ఇష్టం ఏంటి? దావీదు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాడు. అతని సంతానంలో నుంచే పుట్టాడు ఆహాజు. కానీ దేవుడి ఇష్టానికి ఒప్పుకోవట్లేదు, దేవుడి ఇష్టానికి అప్పగించుకోవట్లేదు. నా ఇష్టం జరగాలి, నేను అనుకునేది జరగాలి. ఏంటి ఈయన ఇష్టం? ఈయన ఇష్టం ఏంటో తెలుసా? దేవుడి నుంచి వేరవడం. ఇది ఈయన ఇష్టం. సరే, మీకు చూపిస్తాను. ఇతడు దేవుడి నుంచి వేరవడం ఇతనికి ఎంత ఇష్టమైందో చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 2-3 వచనాలండి.
అతడు ఇశ్రాయేలు రాజుల మార్గమున నడిచి బయలుదేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్హిన్నోము లోయ యందు ధూపం వేసి ఇశ్రాయేలీల ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జనముల ఏ క్రియలు చెప్పున తమ కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపం వేయిచు వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతన్ని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియనులు అతను ఓడించి అతని జనంలో చాలామందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. అతడు ఇశ్రాయేలు రాజుల చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతని లెస్గా ఓడించెను. ఈయన ఇష్టమేంటో తెలుసా? దేవుణ్ణి సేవించకుండా తనకిష్టమైన దేవతలు చేసుకొని పూజించడం ఆయనకి ఇష్టమైంది. అంతే కదా, అదే చెప్తున్నాను కదా. మన ఇష్టం అంటే ఏంటో తెలుసా? మనకిష్టమైన వాటిని మనం ప్రేమిస్తాం, మనకిష్టమైనవి కావాలనుకుంటాం. అదే దేవుడు అంటున్నాడు, నీకు ఇష్టమైనది ఏదైతే కోరుకుంటున్నావో అదే మనకు ఊరైపోతుంది, అదే మన సమస్య, అదే మనకి ఇబ్బంది, మన జీవితాన్ని అంతం చేసేది కూడా అదే. అందుకనే ఎప్పుడు కూడా దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించొద్దు. ఈ లోకంలో మనం దేవుడి కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమించాము అంటే చివరికి అది మనకు ఉరిగానే మిగిలిపోతుందంట. అవునా? మీకు ఈ మాట కూడా చూపిస్తాను, అవునా కాదా అనేది మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 36 వచ్చినవండి. 106వ కీర్తన 36 వచ్చినవండి. వారు విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయెను. చూసారా? వాళ్ళు చావడానికి ఏది కారణం అంట? అవే కారణం అంట. నిజమండి. దేవుణ్ణి వదిలిపెట్టేసి లోకంలో ఉన్న మనుషుల మాట, లోకంలో ఉన్న వాటిని స్నేహిస్తాము, లోకంలో వాటిని ప్రేమిస్తాం. వాటి వల్ల ఏదో మనకి మేలు జరుగుతుందని. కానీ జరిగేది ఏంటో తెలుసా? మన నాశనమే. సరే, మీకు ఇక్కడే చూపిస్తాను. ఈ ఆహాజు కూడా ఏం చేశాడో చూపిస్తాను. 28వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 23వ వచనమండి. 28 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 23వ వచనం. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలిగినట్లు నేను వాటికి బలులు అర్పించదననుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికి ఇశ్రాయేలుకు నష్టమునకే హేతువాయెను. చూసారా? దమస్కులో ఉన్న దేవతలు దమస్కులో ఉన్న వారికి సహాయం చేశారు కండి. అంటే దమస్కు రాజు చేతిలో వీళ్ళు ఎందుకు ఓడిపోయారు? దేవుడు మాట వినక. ఇప్పుడు ఈయనేమనుకుంటున్నాడు? వాళ్ళ దేవతలు వాళ్ళకి సాయం చేసాయి, నీ నమ్ముకున్న దేవుడు నాకు సాయం చేయలేదు కాబట్టి వాళ్ళ దేవతల్ని నేను పూజించాలా అని వెళ్ళి వాళ్ళ దేవతలను తెచ్చుకుని ఈయన పూజ చేశాడు. అసలు నువ్వు నిజంగా దేవుని పూజిస్తే కదా. ఈ ఆహాజు ఎక్కడైనా దేవుడు మాట విన్నాడా? ఎక్కడ వినలేదు. రాజు అయిన దగ్గర నుంచి చచ్చేదాకా దేవుడు మాటే వినలేదు. మరి దేవుడు మాట వినలేని వాడిని దేవుడు ఎందుకు దీవిస్తాడు? మళ్ళీ ఇప్పుడు పైపొచ్చి ఏమంటున్నాడంటే, దేవుడు నాకు సహాయం చేయలేదు కాబట్టి వాళ్ళ దేవతలు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకి సాయం చేశారు కాబట్టి వాళ్ళని మనం పూజిస్తే మనకి కూడా వాళ్ళ దేవతలు సాయం చేస్తాయేమని వాటిని తెచ్చిపెట్టుకున్నాడు. ఇప్పుడు రెండు ఏమైపోయి తెలుసా? ఒకవైపు నుంచి దేవుడు బాధ పెట్టడం మొదలెట్టాడు, ఇంకొక వైపు నుంచి వారి దేవతలు కూడా వీళ్ళకి నష్టానికే కారణమయ్యాట. రెండు విధాలు నష్టపోయారు వీళ్ళు. అదే అంటారు, దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఒకవేళ నీకు ఏదైనా కష్టము బాధ శ్రమ వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళాలా. దేవుడి దగ్గరికి వెళ్ళకుండా నువ్వు అన్య దేవతల దగ్గరికి కానీ లోక సంబంధించిన మనుషుల దగ్గరికి కానీ వెళ్ళి వాళ్ళ సలహాను తీసుకొని నువ్వు దేవుడి మాటకి వ్యతిరేకంగా వెళ్ళావనుకోండి, వాళ్ళు నీకేం నేర్పిస్తారు తెలుసా?
దేవుడికి ఇంకా వ్యతిరేకమైన పనులు చేయాలని నేర్పిస్తారు. ఇప్పుడు వాళ్ళ దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు వాళ్ళ దేవతలు ఏమో నీకు సాయం చేస్తాయంటే అసలు సాయం చేయవు, ఇంకా నిన్ను నష్టపరుస్తాయి. ఎందుకు నష్టపరుస్తాయి తెలుసా? మొదట వాటిని వదిలేసే కదా దేవుడి దగ్గరికి వచ్చావు. వాటిని వదిలేసి దేవుడి దగ్గరికి వచ్చావు. ఇప్పుడు అవి నీ మీద ఎలాగుంటాయి? మరి కోపం ఉండవా? నిజమండి. ఎప్పుడైతే అన్య దేవతలు వదిలిపెట్టేసి మనం దేవుడి దగ్గరికి వచ్చామో, ఈ నిజమైన దేవుడితో ఉన్నంతకాలము ఆ దేవతలు మనల్ని ఏమీ చేయలేవు. కానీ ఎప్పుడైతే ఈ దేవుడిని వదిలిపెట్టేసి ఆయన మాట వినకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించామో, ఇప్పుడు అవి మన మీద దాడి చేయడం మొదలెడతాయి అన్నమాట. అంటే మనం ఆత్మీయంగా బలహీనం ఎప్పుడవుతామో అప్పుడే శరీర సంబంధమైన శక్తులన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి. నేను మొన్నోసారి ఎవరి దగ్గర ఇలాగనన్నమాట, అన్న నా కోసం ప్రార్థన చేయండి, నాకు అన్నం తినబుద్ధి అవుతలేదు, అన్నం చూస్తే పురుగుల్లా కనపడుతుంది, నాకు అసలు బాగోట్లేదు, ఎంత నీరసమే, ఇంక అసలు నిద్ర నాకు ఏదో భయం వేసేస్తుంది, ఏదో చేసారేమో ఎవరన్నా అని చెప్పారు. నేను అన్నాను, నువ్వు రక్షణ పొందేవు, నువ్వు దేవుని బిడ్డని అంటున్నావు, నీకెవరో ఏదో చేయడం ఏంటి? అలా కాదన్నా, ఈ సెడుపులు సెల్లింగులు ఉన్నాయంటారా అని అడిగింది. ఖచ్చితంగా ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి ఇవన్నీ. అవన్నీ ఆ రోజులు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా. కానీ ఎవరి మీద ప్రభావం చూపించాయి తెలుసా? దేవుణ్ణి ఎరగిన వారి మీద ఇవన్నీ ప్రభావం చూపించాయి. దేవుణ్ణి ఎరిగిన వారి మీద ఏ ప్రభావం చూపించవు. నువ్వు నామకార్థమైన స్థితిలో ఉన్నావనుకో, సగం దేవుడు సగం లోకం అనుకుని ఉన్నావనుకో, నిజంగా అవన్నీ నీ మీద పనిచేసేస్తాయి. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుళ్ళో లేవు కదా. దైవశక్తి నీతో ఉంటే అవేవీ చేయలేవు. దైవశక్తి నీలో లేనప్పుడు మరి సాతాను శక్తులు నీ మీద ప్రభావం చూపించకపోతే ఏం చేస్తాయి? అందుకనే చూడండి, చాలామంది దేవుడిని నమ్ముకుంటా ఉంటాయి, కానీ వాళ్ళ మెల్లో తాయెత్తులు ఉంటాయి. దేవుడు పెట్టలే, వాళ్ళ మెల్లో తాయెత్తులు, వాళ్ళ చేతికి ఒక తాయెత్తు కట్టుకుంటారు, కాళ్ళుకో తాయెత్తు కట్టుకుంటారు, మొలకో తాయెత్తు కట్టుకుంటారు, వాళ్ళ ఇంటి గుమ్మానికో తాయెత్తు కడతారు. ఎందుకంటారు ఇవన్నీ? ఇవన్నీ ఎందుకు కడతారు తెలుసా? ఆ దయ్యాలు వీళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి. ఎందుకు చూపిస్తున్నాయి వీళ్ళ మీద? వీళ్ళ దేవుళ్ళోని లేరు. చూసారా? సరైన పద్ధతిలో వీళ్ళ దేవుళ్ళో లేకపోవడం వల్ల ఇప్పుడు లోకం వారి మీద ఏం చేస్తుందంటే లోకం వారిని జయించగలుగుతుంది. అందుకని మనం ఎప్పుడూ కూడా యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూసేమా మన జీవితం ఏమైపోద్ది తెలుసన్నా? ముందున్న స్థితి కంటే మన స్థితి తర్వాత స్థితి అంతకంటే చెడ్డదైపోద్ది. సరే, మీకు ఏ మాట కూడా చూపిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము, క్షమించండి 12వ అధ్యాయంలో ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43-44 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43-44 వచనాలు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండి చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుడి కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగనే ఈ దుష్టతరం వారికి సంభవించును అనెను. సరే, ఎందుకు ఎన్నోసార్లు చెప్తాం, నువ్వు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళకు. ఎందుకు చెప్తాను తెలుసా? ఇప్పుడుకు బాగుంటావు, తర్వాత నీ స్థితి ఏమైపోతుందో తెలుసా? సర్వనాశనం అన్నమాట. సర్వనాశనం. ఎంత నాశనం అయిపోతారో తెలుసా? వాళ్ళ తర్వాత జీవితంలో ఇంకెప్పుడు కోలుకోలేరు, ఇంకెప్పటికీ కోలుకోలేరు. వాళ్ళు అనుకుంటారు దేవుణ్ణి వదిలేస్తేనే మంచిది అనుకుంటారు చాలామంది. కానీ దేవుణ్ణి వదిలేసి లోకంలోకి వెళ్ళారనుకోండి, లోకంలో ఉన్నవాడు ఎంతకంటే దుర్మార్గుడు. దేవుడికి ఏంటండి, దేవుడు మంచివాడు. ఆయన ఎప్పుడూ కీడు చేయడు, ఎవ్వరికి అన్యాయం చేయడు దేవుడు. అలాంటి దేవుడిని వదిలి లోకంలోకి వెళ్తే లోకం నిన్ను వదిలేస్తుందా? లోకమంతా చెడ్డదే. నిన్ను ఇంతకంటే దౌర్భాగ్యాలుగా చేయగలుగుతుంది. అందుకని అంటున్నాడు, ఈ ఆహాజు రాజు తన ఇష్టాన్ని తనం చేసుకోవాలనుకున్నాడు. తన ఇష్టం ఏంటంటే ఇతర దేవతలు పూజించాలా, ఇతర దేవత గుళ్ళు కట్టాలా,
ఇతర దేవతలకు పూజలు చేస్తే అవి నాకు సహాయం చేస్తాయి అనుకుంటున్నాడు. ఇదే కదా. అందుకని అంటాడు, మన జీవితంలో చాలాసార్లు ఎన్నో రకాలైన విగ్రహాలను మన హృదయంలో పెట్టుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు కదా, విగ్రహం అంటే ఒక బొమ్మను పూజించడమే కాదు. చాలాసార్లు అంటున్నాం విగ్రహారాధన అంటే ఒక బొమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెడితేనే విగ్రహారాధన అనుకుంటాం. కాదు, నిజమైన విగ్రహారాధన ఏంటో తెలుసా? సరే మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో మీకు ఎన్నోసార్లు చూపించాను, మరలా చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనమండి. 3:5 కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనమండి. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. సరే, నిజమైన విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? ఈనాడు క్రైస్తవులుగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు చేసే విగ్రహారాధన ఏంటో తెలుసా? హిందువుల కంటే ఎక్కువ చేస్తున్నారు ఆరాధన. నిజంగా వాళ్ళకి తెలియక ఆ బొమ్మల్ని పూజ చేస్తున్నారు. నిజమే, వాళ్ళకి తెలియక నిజంగా అందులో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. వాళ్ళు తెలియక చేస్తున్నారు. మరి క్రైస్తవుడిగా నువ్వు చేసేదేంటి? యేసు ప్రభువుని నమ్మేనని చెప్పుకుంటున్న నువ్వు మరి అంతకంటే విగ్రహారాధన చేస్తున్నావే. కానీ పైకి కనపడతలేదంటే మన విగ్రహాలు ఏం కనపడతలేదు? మనకి మనుషులు మనం వెళ్ళి విగ్రహాన్ని దండం పెడతలేదు, వాళ్ళకి వెళ్ళి పూజలు చేస్తలేదు, పువ్వులు పెడతలేదు, ఏమీ పెడతలేదు. కానీ మన హృదయంలో వాటిని ఆరాధిస్తున్నాం. దేవుడికి కొబ్బరికాయ, పువ్వులు, అరటిపళ్ళు, అగరత్తులు ఎందుకు కడతారు తెలుసా? వాళ్ళు ఆరాధించడం దేవుడిని అన్నమాట. కానీ ఆరాధన మనం ఎక్కడ చేస్తాం తెలుసా? మన హృదయములో ఆరాధన చేస్తాం. మన హృదయములో ఆరాధన చేస్తాం. ఈ మనుషులు కనిపించవు కదా. ఏంటో తెలుసా? దేవుడి కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఇవన్నీ మన హృదయంలో ఒక విగ్రహముతో సమానమివి. అందుకనే దేవుణ్ణన్నా వదిలేస్తామేమో కానీ మనకిష్టమైన వాటిని మాత్రం అసలు వదలం. ఒకవేళ వదలవలసి వస్తే దేవుణ్ణన్నా వదిలేస్తామేమో. నేనెలా వదిలేస్తానండి దేవుణ్ణి? పైకి మాత్రం ఎన్నో చెప్తాం. అవునా కాదా? మీకు ఒక మాట చూపిస్తాను. నేను యేసు ప్రభువారి దగ్గరికి ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఊని యేసు ప్రభువారిని ఒక మాట అడిగాడు కదా. అయ్యా, ఏమడిగాడు? అయ్యా, నిత్య జీవమునకు వారసున్నవడానికి నేను ఏ మంచి కార్యము చెయ్యాలి అన్నాడు. ఎక్కడికి వెళ్ళడానికట? అంటే పరలోకం వెళ్ళడానికి నేను ఏ మంచి కార్యం చెయ్యాలి అని అడిగాడట. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు ఆయనకి? బాబు, మొట్టమొదట నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని ప్రేమించాలి అన్నాడు. దేవుడి కంటే దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమించొద్దు, మొదట దేవుడికే స్థానం ఇవ్వాలి అన్నాడు. ఈయనేమన్నాడు? అయ్యా, నా హృదయములో దేవుడు తప్ప ఇంకెవ్వరికీ నేను ఎక్కువగా ప్రేమించను, నా దేవుని హృదయపూర్వకంగా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. చాలా మంచిది. రెండవది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అన్నాడు. అయ్యా, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా మా అమ్మ నాన్న మాట ఎప్పుడు నేను కాదనలేదు, వాళ్ళు ఏం చెప్తారో అదే నేను చేస్తాను అన్నాడు. అబ్బా, రెండోది కూడా మంచి పని చేసావు, మూడవది ఇంకోటి ఉంది నీకు అన్నాడు. ఇంకొకటి కొదువు ఉంది అన్నాడు. ఏటట కొదువా? నీ కలిగిన దాన్ని వదిలేసి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. తెలుసు దేవుడికి ఇతనికి ఏముంది? చాలా ఆస్తిపరుడట, అతడు చాలా ధనవంతుడంట. ఇప్పుడు దేవుడు అన్నాడు, నీకు పరలోకమే కావాలి అనుకుంటే నీ కలిగిన ధనాన్ని వదిలే, లేదు నీ ధనమే కావాలనుకుంటే ఆ నిత్యజీవాన్ని వదిలే. ఏది కావాలి నీకు అన్నాడు. ఈ యవనస్తుడు ఏం చెప్పాడు? ఆ పరలోకం కావాలనుకుంటే ఇప్పుడు నా ఉన్నదాన్ని నువ్వు పోగొట్టుకోవాలా? అక్కర్లేదు, ఆ పరలోకమైనా నాకు లేకపోయినా పర్లేదు, కానీ ఇది నేను పోగొట్టుకుని నిలిపాడు. అదే అతని యొక్క విగ్రహము. అర్థమైందా? దేవుడి కంటే దేనిని ఎక్కువగా మనం ప్రేమిస్తామో అది మన జీవితంలో ఒక విగ్రహం అన్నమాట. మనకు కనిపించదు. ఈ విగ్రహము నీకు దేవుడికి తప్ప ఈ లోకములో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కనపడదు. వాటిని నువ్వు ఎంత పూజిస్తున్నావో, వాటిని ఎంత ఆరాధిస్తున్నావో అది నీకు తెలుసు. ఎందుకంటే నీకు కలిగిన దాన్ని ఎంత దాచుకుంటావు నువ్వు.
దాన్ని ఎంత భద్రం చేసుకుంటావు నువ్వు? కారణం ఏంటో తెలుసా? ఇవి నిన్ను కాపాడుతాయి కదా, ఇవి నిన్ను కాపాడుతాయి. అందుకే అంటున్నాడు, ఈ లోకంలో మనం అనుకుంటున్నాం ఇవన్నీ సంపాదించుకుంటే రేపు నాకు ఆధారము, రేపు నన్ను ఇవన్నీ కాపాడుతాయి అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఏది నిన్ను కాపాడదట. కాపాడితే దేవుడు కాపాడాలేమో కానీ మన వెండి కానీ, మన బంగారము కానీ, మన ఆస్తులు కానీ, మన ఇల్లు కానీ, మన బంధువులు కానీ, మన రక్త సంబంధులు కానీ వీళ్ళెవ్వరూ మనల్ని కాపాడలేరట. మనం చచ్చే సమయానికి ఎవరు మనల్ని కాపాడలేరండి. సరే, మీకు చూపిస్తాను ఆ మాటను మీకు. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము క్షమించండి 7వ అధ్యాయంలోనే ఉంది. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం అండి. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారము నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని వారి బంగారమే గాని అది వారిని తప్పింపజాలదు. అది వారి దోషక్రియలను విడవకుండా అభ్యంతరం ఆయన గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకుని జాలకపోవుదురు, తమ ఉదరమును పోషించుకుని జాలకపోవుదురు. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు చూసారా? మనం అనుకుంటున్నాం ఇవి మనల్ని కాపాడతాయేమో. పాపం ఆహాజు కూడా ఏం చేశాడు తెలుసా? అలాగే చేశాడు. ఆ విగ్రహాలన్నింటినీ పెట్టుకుని ఎందుకు ధూపం వేశాడు తెలుసా? ఎందుకు పూజ చేశాడు తెలుసా? ఎంత పాపం చేశాడు తెలుసా? ఆహాజు తన సొంత కొడుకుల్ని అగ్నిగుండంలో కాల్చాడట. అవునా? తన కుమారులను అగ్నిగుండములో దహించెను అన్నాడు ఆ మాట. చూడండి మీరు, 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము, వారి కొడుకుల్ని ఇతడు అగ్నిగుండములో దహించాడట. 3వ వచనంలో చివరి భాగంలో ఉంది చూడండి, తన కుమారులను అగ్నిలో దహించెను. 28వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ వచనంలో చివరి భాగంలో ఉంది, తన కుమారులను అగ్నిలో సొంత కడుపును పుట్టిన కొడుకులను అగ్నిగుండంలో కాల్చేశాడట. ఎందుకు కాల్చాడంటారు? ఈ దేవతలు నాకు సహాయం చేస్తాయని. ఎంత ప్రేమించి తన బిడ్డలనే చంపేసుకున్నాడు. నాకు మేలు చేస్తాయి ఈ దేవతలని. ఈరోజంతే మనం ఏటినైతే ప్రేమిస్తున్నామో అది ఏదైనా కానీ ఈ లోకంలో మనం సంపాదించింది ఇవన్నీ మనకు ఉరిగానే మిగిలిపోతాయి. ఏది మనల్ని కాపాడదు. ఇది దేవుడు మాట. ఇది మనుషులు చెప్తున్న మాట కాదు, నేను చెప్పే మాట కాదు, ఇవన్నీ దేవుడి మాటలు. అవునా? మీకు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏముందో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు ఆయన, ఆకాశము భూమియు గతించిపోవునేమో కానీ నా మాటలలో ఒక్క మాటైనను ఒక్క పొల్లైనను గతించదట. ఆయన చెప్పిన మాటలు అక్షరాలుగా నెరవేరుతాయి, ఒక్క మాట కూడా తప్పదన్నమాట. అందుకని దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనకు వచ్చిన మనము నిజంగా ప్రార్థన చేసేటప్పుడు మన ఇష్టం జరగాలనుకుంటున్నామా, దేవుడి ఇష్టం జరగాలనుకుంటున్నామా? ఒకవేళ నిజంగా దేవుడి ఇష్టమే జరగాలి అనుకుంటే మనలో ఉన్న విగ్రహాలని తీసివేయాలి. ఏంటంటే మనకిష్టమైన వాటిని తీసివేయాలి. ఆహాజు రాజు ఎందుకు దేవుడిని అంత ఎక్కువగా ప్రేమించలేకపోయాడు అంటే తన హృదయంలో ఉన్న విగ్రహారాధన, తనకిష్టమైన వాటిని పూజించడం అతడు అలవర్చుకొని దేవుడి కంటే వాటినే ఎక్కువగా ప్రేమించాడు. అలాగ ప్రేమించడం వల్ల ఆ దేవతలు తనకు సహాయం చేస్తాయనుకొని వాటిలో పూజ చేసి సొంత కొడుకుల్ని కూడా అగ్నిగుండంలో దహించినప్పటికీ కూడా వీళ్ళకి ఒక్క దేవత కూడా, ఒక్క సహాయం కూడా వీళ్ళకి రాలేదు. ఇప్పుడు ఇంతమంది దేవుళ్ళు నమ్మాడు కదా, ఏ దేవుడు ఏ దేవతలు కూడా ఇతనికి సహాయం చేయకపోయినప్పుడు ఇప్పుడు ఎక్కడికి రావాలా? అప్పుడైనా రావాలా? ఈయన ఇంకా ఏం చేశాడు తెలుసా? ఇంకా బుద్ధిహీనమైన పని చేశాడు. మీకు చూపిస్తాను. ఆయన ఇంకా ఏం బుద్ధిహీనమైన పని చేశాడో మీకు చూపిస్తాను. 20వ వచనము 22వ వచనం అండి. 28వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 28, 20, 21 వచనం. ఆషూరు రాజైన
తెగుల తిప్పలేశారు. అతని యొద్దకు వచ్చి అతను బాధపరిచినే కానీ అతన్ని బలపరచలేదు. ఈ రాజు దగ్గర సహాయం కొరకు వెళ్ళాడట. అయ్యా రాజా, నువ్వు నాకు సహాయం చేయి రాజా అని ఈ ఆషూరు రాజుని తెగల తిప్పలేసరి దగ్గరికి వెళ్తే ఇతడు ఏం చేశాడట, వాళ్ళకి సహాయం చేయవలసిన దానికి బదులుగా వీళ్ళని ఇంకా బాధ పెట్టాడట. అవునా? వాళ్ళకి ఏ సహాయము చేయలేదట. సరే, 21 వచ్చినవండి. ఆహాజు భాగములు ఏర్పరిచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును, రాజు నగరులో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసుకొని ఆషూరు రాజునకు ఇచ్చెను, కానీ అతడు అతనికి సహాయము చేయలేదు. మనం ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు అతని హృదయంలో ఉన్నవన్నీ, అంటే అతడు ఏమైతే విగ్రహారాధన చేశాడో ఇవి ఏవి సహాయం చేయకపోవడం వల్ల ఇప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు సిరియా రాజు అయిన వెళ్తే ఆషూరు రాజు అయిన సన్హెరీబు రాజు దగ్గర కానీ ఆషూరు రాజుని తెగల తిప్పలేసరి దగ్గరికి వెళ్ళి అయ్యా రాజా నాకు సహాయం చేయండి అని చెప్పాడు. అతనికి ఒక రాజు సహాయం చేయాలంటే ఉరిగిన చేస్తాడా? కాబట్టి దేవుడు మందిరంలోకి వచ్చే అర్పల నుండి ఒక భాగాన్ని, రాజు యొక్క ఆస్తికి వచ్చే ఒక భాగాన్ని, ఆ దేశంలో ఉన్న అధిపతుల దగ్గర నుంచి ఒక భాగాన్ని వీళ్ళందరికీ లెక్కేశాడు. ఎంతంత మీరు ఇవ్వాలన్నప్పుడు వాళ్ళందరూ ఇచ్చారు. ఈ డబ్బంతా పట్టుకుని వెళ్ళి ఆ ఆషూరు రాజు చేతికి ఇచ్చాడట. అయ్యా ఇది తీసుకుని నాకు సహాయం చేయి, పలానా రాజులు నా మీదకి దండెత్తుకొస్తున్నారు, వాళ్ళ చేతిలో నుంచి నన్ను విడిపించు అని ఇచ్చాడట. ఇతడు వీళ్ళకి సహాయం చేయవలసిన దానికి బదులుగా ఇంకనూ వీరిని బాధ పెట్టాడట. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? ఆహాజు దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల, దేవుడు మాట వినకపోవడం వల్ల. మనం అనుకుంటాం దేవుడు ఒకడు ఉంటే మనకి లేకపోతే మనకేం నష్టమా? మనకు ఉన్నారు, బోళ్ళు మంది ఉన్నారు మనుషులు, మాకు ఇంత బలగం ఉంది, అంత ఉంది, ఎంత ఉంది, నాకు ఎంత చేస్తారని చెప్తావు. దేవుడు నిన్ను తొక్కేయాలనుకున్నప్పుడు నిన్నెవ్వరూ కాపాడలేరు. ఆహాజు రాజు ఎంతమంది రాజులు బ్రతిమాలాడో తెలుసా? ఎంతమంది రాజులు బ్రతిమాలాడో. ఎవరైతే ఇతనికి సహాయం చేస్తారు అనుకుని వెళ్ళాడో వాళ్ళే ఇతను ఇంకా ఎక్కువ శ్రమ పెట్టారు. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? అతడు దేవుణ్ణి వదిలిపెట్టేశాడు. అందుకనే యోధా దేశమునంతటిని దిగంబరులుగా చేశాడట. ఈ ఒక్కడి వల్ల యోధా దేశం ఉన్న ప్రజలందరూ కూడా దిగంబరులు అయిపోయారట. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, ఉండడానికి నివాసము లేదు. ఎంత దరిద్రులు అయిపోయారు అంటే వాళ్ళ గురించి అంటున్నాడు ఆయన, దిగంబర్లు అన్నాడు ఆయన. ఇంకొక మాటలో చెప్పాడు, దిగంబర్లు అంటే ఒంటి మీద గుడ్డ కూడా లేని పరిస్థితులు వాళ్ళ జీవితం. చూడు ఎలా నాశనం అయిపోయారో. ఒకప్పుడు ఎంత బాగున్నారు, ఎంత ఆస్తిపరులు. అసలు వాళ్ళు దేవుని సేవించినప్పుడు వాళ్ళు వెండినే వీధుల్లో పారేసిన వారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలుసా? దిగంబరులుగా అయిపోయారట. దీనికి కారణం ఎవరు అంటే ఆహాజు రాజు. అందుకని అంటాడు, మనం నిజంగా దేవుళ్ళో ఉంటే మన ద్వారా మన కుటుంబం దీవించబడుతుంది. మనం నిజంగా దేవుళ్ళో లేదా మన ద్వారా మన కుటుంబం నాశనం అయిపోతుంది. రెండు మనమే. నీ కుటుంబం దీవించబడాలన్నా అది నీ చేతిలోనే ఉంది, నీ కుటుంబం నాశనం అయిపోవాలన్నా నీ చేతిలోనే ఉంది. రెండూ దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. నువ్వు నా మాట విన్నావా, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు నా మాట వినలేదా, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. అంతే అంతే అంతే. ఆహాజు యొక్క రాజు యొక్క జీవితం చూడండి. యోధా వారిని అందరినీ కూడా దిగంబరులుగా చేశాడు. రెండవదిగా వారు ఏన దశకి వెళ్ళిపోయారట. ఎంత దరిద్రులు అయిపోయారంటో, ఎంత దరిద్రులు అయిపోయారు తెలుసా? బలహీనులైన వారు కూడా వీరిని జయించిపోయారు. అసలు వీళ్ళతో యుద్ధం చేయడానికి అర్హత లేని వాళ్ళు కూడా యుద్ధం చేసి వీళ్ళ ఆస్తిని దోచుకుపోవడమే కదా, మనుషుల్ని కూడా దోచుకుపోయారు. సరే, మీకు ఒక్క మాట చూపిస్తాను. వీళ్ళు ఇంకా ఏమైపోయారో మీకు చూపిస్తాను. ఏమైపోయారో చూపిస్తాను మీకు. 28వ అధ్యాయము 16 వచ్చినవండి. 28-16. ఆ కాలమందు ఏదోమీయులు మరలా వచ్చి యోధా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా. ఈయనకి నెమ్మది లేదండి. ఆహాజు ఏలిన 16 సంవత్సరాల్లో
ఒక్కసారి కూడా ఇలా బాగున్నట్టు లేదు. వీళ్ళ జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఈ ఒక్క దుర్మార్గుడైన ఆహాజు వల్ల. వీడి వల్లే నాశనం అయిపోయింది, ఈ రాజు వల్లే నాశనం అయింది. కారణం ఏంటో తెలుసా? ఇతడు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కొరకు దేవుడు యూదా దేశంలో ప్రజలందరినీ కూడా విగ్రహారాధన వైపు మళ్ళించాడు. ఆ రాజు ఏం చెప్తే అదే చేయాలి కదా. రాజు చెప్పింది చేయలేదంటే రాజు వారిని బ్రతకనివ్వడు. కాబట్టి యూదా దేశంలో ప్రజలందరూ కూడా ఇతను ఏం చెప్తే అదే చేశారు. అందుకనే ఇతని వల్ల యూదా దేశం అంతా కూడా విగ్రహారాధన సంబంధం అయిపోయింది. బయలుదేవత పూజించడం మొదలుపెట్టారు. ప్రతి పచ్చని చెట్ల కింద, ప్రతి కొండల మీద, ప్రతి గుట్టల మీద వీరు భోజనాలు చేసుకుని తినడం మొదలుపెట్టారు, వారి దేవతలు పూజిస్తూ. ఇంత దుర్మార్గంగా అయిపోవడం వల్ల దేవుడు వీరిని సర్వనాశనము చేశాడనమాట. ఎంతమంది ఓడించేశారో తెలుసా? వీళ్ళని ఎన్నిసార్లు ఓడిపోయారో తెలుసా? ఇంకా జీవితంలో వీళ్ళు కోలుకోలేనట్లుగా అయిపోయారు అంతే. మళ్ళా వీళ్ళు కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఇష్టమైన రీతిగా జీవించడానికి ఆహాజు తన మనసును నిలుపుకున్నాడు. ఆయన తనకిష్టమేంటో తెలుసా? విగ్రహారాధన చేయడం, ఇతర దేవతలు పూజించడం, తన దేవుణ్ణి వదిలిపెట్టేయడం. ఆయన అనుకున్నాడు, నా దేవుణ్ణి వదిలిపెట్టేసినంత మాత్రం, మా పితరులు సేవించిన దేవుణ్ణి వదిలిపెట్టేసినంత మాత్రానికి నేనేం నష్టపోతాను? నాకేం జరుగుతుంది? ఈ దేవతలు వీళ్ళ దేవుళ్ళు చివర ఆషూరీల దేవతలు కానీ, దమస్కులు ఉన్న దేవతలు కానీ, ఇంతమంది వాళ్ళ దేవతలు వాళ్ళకి సహాయం చేస్తున్నప్పుడు, వాళ్ళ దేవతలు నేను పూజిస్తున్నప్పుడు ఇవి నాకెందుకు సహాయం చెయ్యు? ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం కూడా ఇదే చేసే విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువైన వాటిని మనం ప్రేమిస్తూ, ఎప్పుడూ వాటి మీదే మనం ఆధారపడుతూ, వాటినే మనం పూజిస్తూ, మన హృదయంలో వాటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు చెప్పు? అందుకన్నాడు, నీలో ఉన్న కొదువదే. నాకంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానివల్లే నేను నీ మన వెంటలేదు, దానివల్లే నీకు ఈ కష్టాలు, దానివల్లే ఈ బాధలన్నీ. ఇప్పటికైనా నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే నేను నిన్ను దీవిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ప్రవక్తను పంపించాడు. పంపించి ఏం చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెకహు యోధా వారిని యుద్ధము చేసి, ఇతడు కూడా యోధా వారిని చంపేశాడు. ఎంతమందిని చంపేశాడు తెలుసా? యోధా రాజే అంటే ఇశ్రాయేలు రాజే. ఇద్దరు అన్నదమ్ములే. అంటే ఇద్దరు ఇశ్రాయేలు 10 గోత్రాల వారైనా, ఈ 2 గోత్రాల వారైనా, వీళ్ళిద్దరూ దేవుని ప్రజలే. కానీ ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెకహు యోధా రాజైన ఆహాజు